అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలో ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధర్నా రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి, నాయకులు వెన్నంపల్లి పాపయ్య, నాగపూరి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, ఆ తర్వాత కొత్త ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, రాష్ట్రాలు కూడా మారినాయి, తెలంగాణ ఏర్పరచుకున్నా కూడా సమస్యలు ఎక్కడిదక్కడనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి 6 హామీలు ఇప్పటివరకు ఎక్కడ కూడా అమలు పరిచిన దాఖలాలు కనిపించలేదు. అంతేకాకుండా చిట్యాల మండలంలో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్య వరకోల్పల్లె, ఆ తర్వాత కుమారపల్లె అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో పోడు భూములు, అసైన్డ్ భూములకి రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు పట్టా పాస్ పుస్తకాలు లేని కారణంగా. అవి ఇప్పటికైనా సరే అవి ఎక్కడ కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. వారికి ఎవ్వరికి కూడా పట్టా పాస్ పుస్తకాలు ఇప్పటికి రావాలా, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలకు అందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పేసి, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి 2,500 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు. కానీ అవి ఎక్కడ నుండి ఇప్పటివరకు అమలు చేయాలి, అవి వెంటనే అమలు చేయాలా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి దాఖలాలు వెంబడే అర్హులైనటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. మహిళలకు అందరికీ 4,000 రూపాయల పెన్షన్ చేస్తామని వాళ్ళు గద్దెనెక్కిరు. 4,000 రూపాయలు అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలా. కేవలము మాటలకు మాత్రమే పరిమితమైనవి కానీ వాళ్ళ 500 రూపాయల సబ్సిడీ వస్తున్నటువంటి గ్యాస్ లేనేలేదు. మహిళలు దీనికోసం కాయలు కాసే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులకి రుణమాఫీ అని చెప్పేసి ప్రగల్భాలు పలికిరు కాంగ్రెస్ పార్టీ. కేవలము 40% రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. 2 లక్షల కంటే ఉన్నటువంటి రైతులకు ఎవ్వరికి కూడా రుణమాఫీ జరగలేదు. వెంబడే రైతులకు అందరికీ కూడా రుణమాఫీ వెంబడే చేయాలా. ఆ తర్వాత యూరియా కష్టాలు ఏవైతే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు విరివిగా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిస్తున్నా కూడా పోయిన సంవత్సరం ఎంతైతే యూరియా పంపిందో అంతకంటే ఎక్కువ యూరియా ఈ సంవత్సరం కేంద్రం నుంచి అలాట్ అయింది మన తెలంగాణ రాష్ట్రానికి. అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము వారి యొక్క సొంత లాభాల కోసము ఇవాళ యూరియా కొరతను ఏర్పరిచి ఇవాళ ప్రకృతి అంటారు వాళ్ళు సృష్టించి యూరియా కొరతను సృష్టించి రైతులని నానా కోస పెట్టుకుంటున్నారు. వెంబడే రైతుల కష్టాలు తీరాలా.